సో ఏంటి ఒక మామూలుగా జాబ్ చేసుకునే మీరు సడన్గా ఎందుకు ఇలాగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? కారణం ఏంటి? ఎందుకంటే ఉన్న పార్టీలన్నింటిలో చూశారు, అభ్యర్థులను చూశారు, వాళ్ళు ఏంటో వాళ్ళ గుణగణాలేంటో మీకు తెలుసు. సో ఏంటి అంటే మీరు ఎందుకు నిలబడాలనుకుంటున్నారు? కారణం ముఖ్యంగా సార్ గడిచిన అంటే మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూసుకుంటుండే నిరుద్యోగ సమస్య అనేది మన దేశంలో చాలా ఎక్కువ ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది. మీరు ఇప్పుడు మనం చెప్పినట్టుగా లాస్ట్ టైము టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతానికి కారణం నిరుద్యోగులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, నిరుద్యోగులు. అంటే ఈ 50 ఏళ్ళల్లో కాంగ్రెస్ పెద్దగా చేసింది అయితే ఏం లేదు. తర్వాత ఈ 10 ఏళ్ళల్లో మిగతా రంగాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ నిరుద్యోగుల మీద వీళ్ళు కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్ చేసిందని చెప్పి నిరుద్యోగులు మొన్న ఈ బీఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది. దాంట్లో కూడా సరే చాలా తక్కువ పోలింగ్ డిఫరెన్స్తో ఉన్నా కూడా ఇప్పుడున్న ప్రతి ఒక్క పార్టీ అంటే జాతీయ పార్టీలు కానీ ఈ రాష్ట్ర పార్టీ కానీ ఉన్న అభ్యర్థులు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మళ్ళీ అదే మోసం చేస్తున్నారు నిరుద్యోగులను. మేము ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాము, మేము మమ్మల్ని గెలిపిస్తే మేము ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామని చెప్తున్నారు. ఈ 9 ఏళ్లలో ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ గడిచిన మిగతా ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ. బీఆర్ఎస్లో మొన్న 9.5 ఏళ్లలో వాళ్ళు 135,35,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు వాళ్ళు. అదే సార్ ఎంతసేపు నేను చెప్పేది కూడా అదే. 5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. అంటే సంవత్సరానికి 20,000. కానీ మొత్తం ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఎంతమంది? నిరుద్యోగంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 15 లక్షల మంది ఉన్నారు. 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీలు కంప్లీట్ చేసిన వారు, పీజీలు కంప్లీట్ చేసిన వారు చాలామంది సార్ స్విగ్గీ, జొమాటోలో కూడా పనిచేస్తున్నారు సార్. అంటే అలాంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే నేనేమంటున్నానంటే వాళ్ళకు ఓన్లీ నిరుద్యోగులకు లైఫ్ అంటే గవర్నమెంట్ జాబ్ కాదు అనేది ప్రభుత్వం కూడా వీళ్ళకు చెప్పాలి. ఎంతసేపు మేము ఉద్యోగాలు వేస్తామని చెప్తున్నారు. ఉద్యోగాలు ఎక్కడి నుంచి చేస్తారు? ఇప్పుడు మెగా డిఎస్సీ అని చెప్తున్నారు. మెగా డిఎస్సీలు ఎన్ని పడుతున్నాయి సార్? 10,000 పోస్టులతో కూడా మెగా డిఎస్సీ అంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్తే అసలు స్కూళ్ళల్లో స్టూడెంట్సే లేరు. మొత్తం ప్రతి ఒక్క స్కూల్లో 70 మంది 80 మంది ఉంటారు. అది పెద్ద 70-80 ఉంటే ఎక్కువ అన్నట్టు. 30 మంది కూడా ఉన్న స్కూల్స్ ఉన్నాయి సార్, గవర్నమెంట్ స్కూల్స్. అంటే వీళ్ళు 1:40 1:20 తీసుకోండి. 1:20 తీసుకుంటే 4 పోస్టులు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చేసే కథ ఏం చేస్తారంటే ఉద్యోగాలు మెగా డిఎస్సీ అంటే వీళ్ళు రేషనలైజేషన్ చేస్తారు. వీళ్ళు రాజకీయ నాయకులు ఇష్టం ఉండి మాట్లాడతారు. కానీ ఫ్యాక్ట్ టెక్నికల్ వచ్చేసరికి వాళ్ళు పోయి చూస్తారు సార్, అక్కడ 30 మంది ఉన్నాడు, 5 రూపాయలు ఉన్నాడు సార్, దానికి 3 తీసి వేరే స్కూల్ వేయాలి సార్ అని చెప్తారు. అంటే ఇంతకుముందు అక్కడ పోస్టులు ఉన్నాయి కూడా పోస్టులు పోతాయి వీళ్ళు చేసే ప్రమాణాల వల్ల. అందుకనే మీరు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళేం ఉద్యోగాలు ఇస్తారంటే మీరేం వ్యతిరేకిస్తున్నారు. ఇది కారణం ఏంటి? నేను ఒక చిన్న వాస్తవాలు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. మాది పల్లెటూరు సార్. నేను రాయపర్తి మండలం కొండాపురం గ్రామం, మాది వరంగల్ జిల్లా మాది. అక్కడ నా స్టూడెంటే అట్టెపల్లి దయాకర్ ఉంటాడు సార్. నిజంగా ఎంత గ్రేట్ అంటే వాడు నాకు ఇన్స్పిరేషన్ ఇలాంటి విషయాలలో. స్టూడెంట్ వాడు చదువుకుంది 10th క్లాసు. వాడు 2004లో హైదరాబాద్ వచ్చిండు. వానికి అర్థమైంది ఏంటంటే నాకు చదువు అబ్బలేదు, నేను 10th క్లాస్ పాస్ అయినా, నేను గవర్నమెంట్ ఉద్యోగానికి ఎలిజిబుల్ కాదు. వాడు పాపం అప్పుడే డిసైడ్ అయ్యి వాడు ఏం చేసింటే హైదరాబాద్కి వచ్చి ఒక ఎలక్ట్రికల్ కంపెనీలో జాయిన్ అయ్యింది సార్, హౌస్ వైరింగ్ చేస్తానికి. ఆ కంపెనీలో జాయిన్ అయ్యి జీతం కూడా 2,000-2,500 1 ఇయర్ వర్క్ చేసిండు. తర్వాత వానికి అక్కడ సబ్జెక్ట్ మొత్తం అవగాహన అయింది, అసలు ఇది ఎట్లా చేయాలి ఏంది అనేది. తర్వాత చిన్నగా వాడు కాంట్రాక్ట్ తీసుకోవడం స్టార్ట్ చేసిండు, హౌస్ వైరింగ్ కాంట్రాక్ట్ తీసుకొని ఈరోజు వాడిని ఒక దయాకర్ ఎలక్ట్రికల్స్ అని పెట్టి 250 మందికి ఉపాధి కల్పిస్తాను సార్. 250 మందికి ఉపాధి కల్పిస్తాను. వాడి ఏజ్ 36. నా స్టూడెంట్ వాడు. నేను వాడిని ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. ఏంటంటే నేను ఇది ఎందుకు చెప్తున్నంటే ఉద్యోగం అంటే లైఫ్ అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు. ఉద్యోగం చేసుకోండి, నేను ఉద్యోగంలో వద్దంటలేను. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ CEO సత్యనాదెల్ల గారు కానీ, సుందర్ పిచ్చయ్య గారు కానీ, వాళ్ళు కూడా మన హైదరాబాద్ సత్యనాదెల్ల అయితే HPSC చదువుకున్నాడు. ఆయన కూడా నాకు ఆ రోజు గవర్నమెంట్ జాబ్ కావాలని వాళ్ళ అమ్మ నాన్న ఆయన అనుకుంటే ఈరోజు ఒక మైక్రోసాఫ్ట్ గొప్ప CEOని కోల్పోయేది. అంటే నేను ఏమంటే మనం ఉద్యోగాలు ఇచ్చే స్థితిలోకి రావాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఎక్కువ IT ఇండస్ట్రీ తీసుకురావాలి, తర్వాత వీళ్ళు ఫార్మా ఇండస్ట్రీని తీసుకోవాలి, రియాలిటీ వాళ్ళని తీసుకోవాలి, ఇన్ఫ్రా వాళ్ళని తీసుకోవాలి, టెక్స్టైల్ ఇండస్ట్రీ, EV, సోలార్, అంటే ఎన్నో రంగాలు ఉన్నాయి. అన్ని రంగాలను ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అక్కడ ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా ఉన్నది. మొన్న చూడు కియా మోటార్స్ కూడా ఉంది, వాళ్ళు ఏపీలో పెట్టుకున్నారు. మన దగ్గర కూడా తీసుకొచ్చుకోవాలి. అదే ఆ ప్లాంట్ మన దగ్గర తీసుకొస్తే అమర్రాజా బ్యాటరీస్ కూడా మన దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చింది. అంటే నేనేమంటానంటే అలాంటి ఉద్యోగాల పరికల్పన చేసే ఫ్యాక్టరీలను తీసుకొస్తే ఈ గవర్నమెంట్ ఉద్యోగాల గురించి కూడా అంటే నేను ఆలోచించొద్దంటలేను. ఎక్కువ మంది 15 లక్షల మంది ఉన్నారు. 15 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు సార్. మన మోడీ గారు కూడా చెప్పారు.